హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ మధు మాట్లాడుతున్నాను. మీకు తెలుసు, నేను గత 2 సంవత్సరాలుగా మన కర్నూలులో రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు అమ్మకానికి అండ్ కొనడానికి వ్యాపారం చేస్తూ ఉంటాను. అలాగే నేను ఒక సివిల్ ఇంజనీర్ కూడా మీకు తెలుసు. మన కర్నూలులో చాలా మంది ఫ్లాట్లు సర్వే చేయడానికి వెళ్తుంటాను. అలాగే ఎవరైనా ఒక బిల్డర్ తోటి ఇల్లు కట్టించుకుంటే ఆ ఇంటి యొక్క క్వాలిటీ చెకింగ్ కోసము, అలాగే ఒక కన్సల్టెంట్ లాగా, ఇంజనీర్ కన్సల్టెంట్స్ లాగా వెళ్తుంటారు అనమాట. ఒక గంటకి ఇలా లేదంటే ఇంటికి ఇంత ఛార్జ్ అని చెప్పేసి మన కర్నూలు చుట్టుముట్టిన ఊర్లోకి వెళ్ళొస్తుంటాను. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, కర్నూలులో కానీ కర్నూలు చుట్టుముట్టు కానీ నాకు తెలుసు, మీకు తెలిసిన బిల్డర్లు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ కట్టే ఇండ్లు మీకు నచ్చుతుంటాయి. కానీ ఒక్కసారి మా లాంటి ఇంజనీర్స్కి అవకాశం ఇచ్చి చూడండి. ₹1,00,00,000 నుండి 10-15 కోట్ల వరకు బిల్డింగ్లు కట్టగలుగుతాం మేము. ఎటువంటి టిపికల్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయినా కూడా మేము మా యొక్క ఇంజనీర్ యొక్క అనుభవంతో, మా దగ్గర ఉన్న ఒక టీం తోటి మేము ప్రతి బిల్డింగ్ని అణువణువు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తాము. సో ఇప్పుడు మధ్యలో మనం కర్నూలులో ఒక 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ ప్రాజెక్ట్ నడుస్తుంది కర్నూలులో మంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకి కన్సల్టెన్స్ కింద వచ్చింది కాబట్టి కన్సల్టెంట్కి వెళ్తున్నాను. యాజ్ ఇంజనీర్గా ఆ బిల్డింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకున్నాను. అలాగే బెంగళూరులో ఒక బిల్డింగ్ రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒక ఇంజనీర్ని పెట్టుకొని మీకు నచ్చిన బిల్డర్ దగ్గర కట్టించుకోండి. కానీ ఒక ఇంజనీర్ని పెట్టుకొని ఆ ఇంజనీర్ ద్వారా కనుక మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇల్లు మీరు అనుకున్న దానికన్నా బెటర్ క్వాలిటీగా, మీరు అనుకున్న దానికన్నా బెటర్ బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట. ఎందుకంటే అందులో ప్రతి అణువు తెలిసిన వాళ్ళంగా మేము ఎంతో సర్వీస్ చేయాలనుకున్నాము. అలాగే కర్నూలు ఎవరైనా కానీ మీ యొక్క విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఏవైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే కర్నూలు కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, ఎక్కడైనా కానీ మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మేము కట్టి చూపిస్తాము. మా దగ్గర వర్కర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ మా దగ్గర ఉన్నారు. మా దగ్గర అంత కెపాసిటీ కూడా ఉంది. సో అలాగే కర్నూలులో ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా కూడా దయచేసి నా నెంబర్కి కాల్ చేయండి. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, నేను చేసేది కర్నూలులో తక్కువ వ్యాపారమైనా నా యొక్క వ్యాపారం చాలా జెన్యూన్గా ఉంటుంది. నేను పెట్టే 4 ప్లాట్లు అయినా, చేసే 4 ప్లాట్లు అయినా ఆ 4 ప్లాట్లలోనే చాలా జెన్యూన్గా ఉంటాను. అందరు ఏజెంట్స్ లాగా క్రాసింగ్లు ఉండవు, అందరు ఏజెంట్ లాగా ఇబ్బందులు పెట్టే రకం కాదు. నేను పెట్టే ప్రాపర్టీస్ 99.9% క్లారిటీ ఉంటేనే మార్కెట్లో పెడతాను. కానీ నేనేంటంటే, నేను పనిచేసేది రియల్ ఎస్టేట్లో అది తక్కువ కాబట్టి, నేను అమ్మేది తక్కువ ప్లాట్లు జెన్యూన్గా అమ్ముతాను కాబట్టి రీజనబుల్ రేట్లకు కమిషన్ మాత్రం స్ట్రిక్ట్గా తీసుకుంటాను. కమిషన్ దగ్గర మాత్రం స్ట్రిక్ట్గా తీసుకుంటాను. నాకు ఇచ్చే కమిషన్ 1% ఎక్కువ అనుకోవచ్చు, కానీ మీరు నా ద్వారా మీకు ఎంతో కొంత సేవ్ అవుతుంది కూడా. ప్రజెంట్ మార్కెట్ రేట్ కన్నా తక్కువకే ఇప్పిస్తాను ప్లాట్లు కానీ, ఏమైనా కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ. సో కర్నూలు ఎవరైనా ప్లాట్లు కొనాలన్నా, పొలాలు కొనాలన్నా, అలాగే కన్స్ట్రక్షన్ ఒక మంచి ఇంజనీర్ పెట్టుకొని ఒక మంచి టీంకి ఒక వర్క్ ఇద్దాం, ఒక అవకాశం ఇద్దామని ఆలోచన ఉన్నా దయచేసి మలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా పేరు మధు. నేను ఒక 10 సంవత్సరాలు రామ్కీ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ చేశాను. ఒక 2 ఇయర్స్గా జాబ్ మానేసి లోకల్ బిల్డింగ్స్కి కన్సల్టెంట్ ఇంజనీర్గా వెళ్తున్నాను. రియల్ ఎస్టేట్లో అడపాదడప ఫ్లాట్లు అమ్ముతున్నాను. అక్కడ వరకు చాలా హ్యాపీగా ఉంది. నాకు దేవుడు కూడా చాలా ఇన్కమ్ కూడా ఇచ్చాడు. సో ఇక మీద ముందు స్టెప్గా కర్నూలులో మనం ఎందుకు కన్స్ట్రక్షన్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న ఆలోచన వచ్చి ఈ వీడియో పెడుతున్నాను. సో దయచేసి ఎవరైనా కర్నూలులో ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్న ఇంజనీర్లతోటి, తెలుసు నాకు బిల్డర్స్ చాలా మంది ఉన్నారు కర్నూలులో, అది ఓకే. బట్ మాలాంటి ఇంజనీర్స్కి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మేము కట్టే విధానాలు చూడండి, మేము చేసే పనితనం చూడండి. మా దగ్గర బిల్డర్ దగ్గర వేరియేషన్ ఏంటంటే, మేము ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క మెటీరియల్ గ్యారంటీగా పక్కాగా ప్రతిదీ విత్ బిల్ తోటి క్వాలిటీ మెటీరియల్ తెప్పించి కన్స్ట్రక్షన్ చేస్తాము. అది ఇంజనీర్స్ లెవెల్లో ఏది ఎక్కడ ఉండాలి, ఎంత కడ్డీ కట్టాలి, ఎంత కాంక్రీట్ వేయాలి, డిజైన్ ఇచ్చింది ఏమైనా రైటా రాంగా చూసుకొని మరి మా ద్వారా ఉన్న, మా టెక్నికల్ ద్వారా ఉన్న మేము ఇంకా బెటర్ కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇస్తాము. సో దయచేసి మాకు ₹1 ఎక్కువైందను ₹1,00,00,000 2 కోట్లు పెట్టి కట్టి ఇల్లు కట్టే కెపాసిటీ ఉన్న మీకు, అపార్ట్మెంట్ కట్టే కెపాసిటీ ఉన్న మీకు, బయట బిల్డర్కి ₹1,90,00,000 ఖర్చు అయితే మాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక 10 లక్షల కోసం ఆలోచించుకుంటే ఆ బిల్డింగ్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. సో సరైన ఇంజనీర్ లేకపోవడం వల్ల కర్నూలులో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, నేను మేము గొప్ప అని చెప్పట్లేదు, అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి బిల్డర్సే. కానీ మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి చూడండి. మేము ₹1 ఎక్కువ అడిగి మీ దగ్గర తినొచ్చేమో, కానీ మా కన్స్ట్రక్షన్లో కానీ, మేము కట్టు క్వాలిటీ విధానం కానీ దయచేసి చూడండి, మాకు అవకాశాలు ఇవ్వండి. సో కర్నూలులో ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టాలన్నా, లేదంటే ఒక మంచి వెంచర్లో రోడ్ డెవలప్మెంట్స్ కానీ, కాంపౌండ్ వాల్ డెవలప్మెంట్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, డెవలప్మెంట్ వర్క్స్ కూడా మీరు ఒక 30 ఎకరాలు వెంచర్ వేయాలన్నా, వాడి కాంపౌండ్ వాల్ కట్టాలన్నా, ఆర్చ్లు కట్టాలన్నా,
రోడ్స్, బీట్ రోడ్స్ వేయాలన్నా, సీసీ రోడ్స్ వేయాలన్నా, డ్రైనేజెస్ వేయాలన్నా, ఏది వేయాలన్నా కర్నూలు కాదండి, కర్నూలు చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడికైనా వస్తాం. మా దగ్గర ఓన్ మిషనరీస్ ఉన్నాయి, మా దగ్గర ఓన్ మెటీరియల్ ఉంది, మా దగ్గర ఓన్ లేబర్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే లోకల్ బిల్డర్స్కి మాకు ₹1 తేడా ఉంటుంది. ₹1 ఓవరాల్ చూసుకుంటే లోకల్ బిల్డర్స్కి మాకు ₹1,00,000 తేడా ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పని క్వాలిటీ ఉంటుంది కాబట్టి మేము కొంచెం డిమాండ్ చేసి అడుగుతాము. సో ఎవరైనా వెంచర్లలో కానీ, అపార్ట్మెంట్లు కానీ కట్టియాలన్నా కానీ, డెవలప్మెంట్స్ వర్క్స్ కానీ ఏమైనా అవకాశం ఉంటే దయచేసి కర్నూలులో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ, ఎక్కడైనా కానీ మాకు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తూ, నా పేరు కే మధు, మా టీం ఒక 4 ఉన్నాం ఇంజనీర్స్. మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, దగ్గరుండి పని చేసుకుంటాము. సో మాకు ఒక అవకాశం ఏంటి, కింద నా ఫోన్ నెంబర్ ఇవ్వడం ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కావాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా కూడా నా నెంబర్ కాల్ చేయండి. మన దగ్గర పెయిడ్ ప్రమోషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తక్కువ అమౌంట్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాము. అలాగే కష్టపడి మేమే సేల్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఏదైతే ఉందో, ఆ ప్రమోషన్కి ఇచ్చిన అమౌంట్ ఉందో మేము అమ్మిన తర్వాత కమిషన్లో మేనేజ్ చేసుకుంటాము. ఆ వర్క్స్ చేస్తున్నాము. సో దయచేసి మాలాంటి వారికి అవకాశం ఇచ్చిన ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నాను. సో నా పేరు కే మధు, నేను ఒక బీఈసీ స్టూడెంట్ని. 2013లో పాస్ అయ్యాను. 10 years ఒక కంపెనీలో జాబ్ చేసి రీసెంట్గా నేను లోకల్లో కర్నూలులో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ. సో దయచేసి ఈ పేజ్ని ఫాలో అవ్వండి. ఇక మీద మీకు సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కూడా పెడుతుంటాము. కర్నూలులో ఏదైనా ఇల్లు, అపార్ట్మెంట్ కట్టాలంటే దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఒక ఇల్లు ఒక్కసారి అవకాశం చూడండి. మీ యొక్క అపార్ట్మెంట్ మేము కట్టిన తర్వాత పక్క వాళ్ళకు మాకు వేరియేషన్ చూడండి. మేము కట్టే కన్స్ట్రక్షన్లో వాళ్ళ కన్స్ట్రక్షన్లో తేడా ఏంటి తెలుస్తుంది మీకు. అనుభవం మాకు అనుభవం ఉంది కాబట్టి మంచి కన్స్ట్రక్షన్ చేసి మంచి ఇల్లు కట్టాలని, మంచి అపార్ట్మెంట్ కట్టాలని ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.